సరే దీనికి సంబంధించి మురళిని సతీష్ ఉన్నారు సార్. యా మురళి ఏంటి మురళి, ఏంది ఓవరాల్గా అంటే పిఠాపురం నుంచి అంటే భీమవరం టు పిఠాపురం ఏంటి, పిఠాపురంలో అంటే తన ఉద్దేశం, ఆలోచన, లక్ష్యం ఏంటి, పార్టీ శ్రేణులు ఏముంటున్నాయి ఈ అంశం పైన? అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. తెలుగు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచే కంటెస్ట్ చేస్తారా లేకపోతే మరి ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా కూడా బ్రేక్ చేసిందండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని చెప్తున్నామండి. అంటే భీమవరం టు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఆయన జర్నీ సాగబోతుంది. అయితే పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు, భీమవరాన్ని ఎందుకు వదిలేశారు అంటే 2019 ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసినప్పుడు 8,675 ఓట్లతోటి ఆయన ఓటమి చెందారండి. అంటే అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అండి. తెలుగుదేశం ప్రత్యేకంగా పోటీ చేసింది, అంజుబాబు కూడా అప్పుడు ఎక్కువ ఓట్లు రావడం జరిగింది పులపర్తి రామాంజలికి. సో అయినప్పటికీ కూడా ఈసారి కలిసారు కనుక భీమవరం అనేది పవన్ కళ్యాణ్ గెలుపుకి ఒక రెడ్ కార్పెట్ లాంటిదండి. రెండు పార్టీలు కలిసినవి, ఓటింగ్ శాతం పెరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పిఠాపురాన్ని ఎంచుకున్నారండి. పిఠాపురాన్ని ఎంచుకోవడానికి ప్రధానంగా 2-3 కారణాలు కనిపిస్తున్నాయండి. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటే కనుక ఆ పార్లమెంట్ స్థానంలో బలం పెరుగుతుంది. అక్కడ పోటీ చేస్తున్నటువంటి అంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాలు కనుక జనసేన పోటీ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పోటీ చేస్తే అక్కడ ప్రజలు కూడా అవేర్నెస్ వస్తుందా, ఆ 2-3 స్థానాలు కూడా ఈజీగా గెలవటానికి ఉంటుందనే ఒక ప్రధానమైనటువంటి ఆలోచనతో ఆయన పిఠాపురం ఎంచుకుని ఉండొచ్చాడు. నెక్స్ట్ పిఠాపురం ఎంచుకున్న తరుణంలో పిఠాపురం ఇప్పటివరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీ టైం ఉదయ్ అతను కాకినాడ పార్లమెంట్కి వెళ్తారని మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది సార్. సో అయితే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవును సార్ ఇంకా ఫైనల్ అవ్వలేదు సార్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినట్టు 3-4 నియోజకవర్గాల్లో ఒక బలమైన అభ్యర్థులు పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చిందండి. అందులో భాగంగానే ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురం ఇన్ఛార్జికి ఇచ్చారండి. అంటే ఇప్పుడు మార్పుల్లో చేర్పులో ఆవిడ ఉంటుందా వెళ్ళిపోతుందా అని తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక వంగా గీతను అక్కడి నుంచి కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే గతంలో అక్కడ ఆమె ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, స్థానికురాలు, నెక్స్ట్ అక్కడ ఎంపీగా ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్కి గట్టి పోటీ ఇస్తారని ఒక భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందండి. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా కూడా దాని ప్రభావం ఇందాక మనం అనుకున్నట్టు 3-4 నియోజకవర్గాలే కాదు సార్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అంటే అటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 18 నియోజకవర్గాలు అవ్వచ్చు, లేదా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఆయనకి ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఈ 2 జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా అంటే భీమవరాన్ని పోటీ చేస్తే ఈజీ గెలుపు అయినప్పటికీ కూడా ఆయన కొంత కష్టం అనుకున్నప్పటికీ కూడా పిఠాపురం వెళ్ళటానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఇతర అభ్యర్థులను కూడా గెలిపించుకోవడంతో పాటుగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటుగా కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకోవడం కోసం ఖచ్చితంగా ఆయన పిఠాపురం వెళ్ళారని భావించవచ్చు సార్. ఎందుకంటే భీమవరం నుంచి పోటీ చేస్తే కనుక నరసాపురం పార్లమెంట్ తరఫున కూటమి అభ్యర్థికి ఉండే అవకాశం ఉంది. జనసేన నరసాపురం నుంచి పోటీ చేయడం ఒక ప్రచారం జరుగుతుందండి. అదే పిఠాపురం అయితే కనుక కాకినాడ ఆల్రెడీ జనసేన తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది కనుక అక్కడి నుంచి అవకాశం ఉంటుందని వెళ్ళారండి. దీంతో పాటుగా సామాజిక సమీకరణాలు కూడా సార్, సామాజిక సమీకరణలు భీమవరం అనేది పక్కన పెడితే పిఠాపురం ఇటు కోనసీమ ప్రాంతం అండి, అమలాపురం పార్లమెంట్ పరిధికి దగ్గరగా ఉంటుందండి పిఠాపురం. అటు కాకినాడ ఆల్రెడీ కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం ఉందండి, అక్కడికి దగ్గరగానే రాజమండ్రి పార్లమెంట్ పరిధి కూడా ఉంటుంది. అంటే ఆ జిల్లా సమీకరణ పెద్ద జిల్లా అండి. తూర్పుగోదావరి జిల్లా భౌగోళికంగా కన్నా నియోజకవర్గాల వారీగా చూస్తే గుంటూరు తర్వాత అత్యధిక నియోజకవర్గాలు ఉన్న జిల్లా కనుక అక్కడ కాపు సామాజిక వర్గంతో పాటుగా అన్ని సామాజిక వర్గాల ఓటర్లు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఖచ్చితంగా కూడా అక్కడ గెలవడానికి అవకాశం ఉంటుందని ఒక భావనతో పాటుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులను మరింత ప్రోత్సహించినట్టు ఉంటుందని ఒక భావనతో ఆయన పిఠాపురం వెళ్ళడం జరిగింది సార్. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు అన్న దానికి పిఠాపురం వేదిక కావడం అదొక ఎక్స్క్లూజివ్ న్యూస్గా కూడా మనం చూడొచ్చు సార్. ఓకే రైట్ మురళి, అదేవిధంగా సతీష్ ఉన్నాడు. సతీష్ గుడ్ ఈవినింగ్. సతీష్ ఏంటి సమీకరణాలు మారుతూ ఉండే, పిఠాపురము నుంచి పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేయబోతున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఏంటి దీని మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి? మొదటి నుంచి కూడా సార్ అంటే జనసేనకు సంబంధించి మొదటి నుంచి కూడా ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలుపెట్టిన తర్వాత పిఠాపురం వారాహి యాత్ర పిఠాపురం చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కటే మాట చెప్పారు సార్, ప్రత్యేకించి గోదావరి జిల్లాలో పిఠాపురం మీద నేను ప్రత్యేక దృష్టి పెడుతున్నాను. ఇక్కడ సంబంధించి పిఠాపురం ఎట్టి పరిస్థితి కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి కూడా చెప్పేశారు. చెప్పిన దగ్గర నుంచి కూడా తర్వాత ఎవరైతే తగ్గేలా ఉదయ శ్రీనివాస్ అక్కడ తీసుకురావడం, అక్కడి నుంచి ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడి నుంచి నడిపించడం జరిగింది సార్. తర్వాత
ఎప్పుడైతే కాకినాడ సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి 4 రోజుల పాటు ఇక్కడే ఉండి సమీక్షా సమావేశాలు జరిపించారో అప్పుడు సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంతో పాటు కూడా చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క నియోజకవర్గాలకు సంబంధించి జనసేన బలాలు ఎలా ఉన్నాయి, టీడీపీ బలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వర్క్ విధానం ఎలా ఉందని చెప్పేసి పూర్తిగా ఆయన అక్కడ నుండి సమీక్ష చేయడం కూడా జరిగింది. దాంతో పాటు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గం సంబంధించి మొదటి వరకు కూడా కాపు ఈక్వేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 2,30,000 ఓటింగ్ లో కూడా దాదాపు 85,000 పైన పైసలు కూడా కాప్ ఓటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ప్లస్ దాంతో పాటుగా సపోర్టింగ్ కూడా ఫస్ట్ నుంచి పిఠాపురం జనసేనకి గట్టిగానే ఇక్కడ కనిపిస్తుంది సార్. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు వైసీపీ సంబంధించి వంగా గీత కూడా సేమ్ అదే క్యాస్ట్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ప్లస్ అక్కడ ఉన్న స్థానిక కాబట్టి నుంచి కూడా తర్వాత ఎంపీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీకి చేరి మళ్ళీ అక్కడ అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది సార్. ఏదైనా అక్కడ చూస్తున్నట్లయితే స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. ఓకే రైట్ సతీష్ సతీష్